ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక ఆగము, ఆగము బాలిక. గుప్తా గారు, నేను వెళ్ళాలి, జరగండి. లేదు బాలిక, నీవు చాలా పెద్ద తప్పు చేయుచున్నావు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నీ ప్రాణము పోయి, నీ బంధములు వీడిపోయి ఇన్ని దినములైనవి. ఇంకా ఎందులకు పూర్వజన్మ బంధములను పట్టుకుని బాధపడుచుంటివి? ఎందులకు కోరి కష్టములను కొని తెచ్చుకొనిచున్నావు? చూడు బాలిక, జరుగున్నది వీక్షించుట తప్ప ఏమీయూ చేయనని నీవు నాకు మాటిచ్చి ఉన్నావు. గుర్తు ఉన్నదా? ఇప్పుడు ఇటుల చేయడం సబబు కాదు. నన్ను క్షమించండి గుప్తా గారు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఇంకా సేపట్లో పౌర్ణమి గడియలు ముగియబోతున్నాయి. ఆ తర్వాత నేనేం చేసినా, నేనెంత బ్రతంలాడినా నన్ను ఇక్కడ ఉంచారని నాకు తెలుసు. చనిపోయాక కూడా ఇక్కడే ఉండి మరుజన్మకు కావాల్సిన బాధని కూడా మూట కట్టుకుంటున్నానన్నారు కదా. అదే నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా బాధని మూట కట్టుకొని వెళ్తా గుప్తా గారు. నా జీవితం అంతా ఇచ్చిన దాంతో తృప్తి పడ్డం అలవాటైపోయిన నాకు మొదటిసారి నాకు కావాల్సిన దానికోసం పోరాడుతున్నాను గుప్తా గారు. దయచేసి నన్ను ఆపకండి. అనాథగా పుట్టడం అదే తలరాత నా పిల్లలకు కూడా ఇస్తానంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఒక అనాథగా ఉండడం అంటే రోజు చేస్తూ బ్రతకడం గుప్తా గారు. ఆ చావు బ్రతుకుల గురించి నాకంటే ఇంకెవరికి బాగా తెలీదు. అయినను నీవు ఎక్కువ సమయం ఈ బాలిక శరీరమున ఉండుట మంచిది కాదు. నేను అనుకున్నది అయిపోయిన వెంటనే నేనే బయటకు వచ్చేస్తా గుప్తా గారు. ఈ రోజు 11:15 పౌర్ణమి గడియలు ముగియను. అటు పిమ్మట నీవు ఎటువంటి పరిస్థితులలో ఉన్నను ఈ బాలిక శరీరమును వదిలి బయటకు రావలెను. అయినను ఈసారికి నీవు ఈ పెళ్లి ఆపెదవు. మరలా మనోహరి నీ పతిదేవునితో వివాహము చేసుకున్నట్టుకు ప్రయత్నించదని ఏమి హామీ ఉన్నది? అది ప్రయత్నించకుండా ఉండేలా, ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా ఉండాలనే చేయబోతున్నా గుప్తా గారు. మనోహరి అనే సమస్యకి శాశ్వత పరిష్కారమే ఇవ్వబోతున్నాను గుప్తా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.